నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాస్టర్ రాజా ఆనంద్ మూవీ ఫేమ్ ఆయన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో శర్మల చేతిలో జగన్ ఓడిపోతారు అనడం, అంతేకాకుండా జగన్ ప్రజాస్వామ్యకు సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ చేయలేదు, ప్రజాక్షేమమే అసలు పట్టించుకోలేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడినటువంటి పాస్టర్ రాజా ఇప్పుడు షర్మిల వైపు చేరడం ఏ విధంగా అనుకోవాలి, ఏంటి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే సౌజన్య గారు. సో ఒకప్పుడు పాస్టర్ రాజా ఆనంద్ మూవీ ఫేమ్ ఆయన జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఎన్ని మాటలు మాట్లాడారని మనం చూసాం. కానీ ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా షర్మిల వైపు మాట్లాడడం అనేది ఏ విధంగా చూడాలి? అండ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన కూడా ఆయన చాలా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇది దేనికి సంకేతం అంటారు? సో ఇది వైసీపీ ప్రభుత్వం మీద వీస్తున్న ఒక నెగటివ్ పవనాలకి ఇది ఒక ఉదాహరణ అండి. ఆంధ్ర రాష్ట్రంలో క్రిస్టియన్స్ అందరూ కూడా కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. దీనికి కారణం ఆంధ్రాలో ఒక కొత్త రకమైన అడ్మినిస్ట్రేటివ్ స్టైల్ని ప్రయోగించారు, రెసిడెన్షియల్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది చాలా మందికి ఇది నచ్చట్లేదు, నాయకులకి. తన జగన్మోహన్ రెడ్డి గారి సొంత కుటుంబ సభ్యులు, ఆయన చెల్లికి కూడా ఇది నచ్చట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజకీయంగా ముందుకెళ్లాలనేసి ఒక కోరిక ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. సో అయితే ఇప్పుడు మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకున్నట్లయితే కేవలం అధికారం మొత్తం కూడా కొంతమంది చేతిలో కేంద్రీకృతమై ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కొంతమంది చేతుల్లో, కొంతమంది కనుసైగుల్లో అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. సో ఇది వాళ్ళ సొంత కుటుంబ సభ్యులకు కూడా నచ్చట్లేదు. నచ్చక షర్మిల గారు బయటకు వచ్చారు. షర్మిల గారు భర్త ఆయన పాస్టర్ గారు. సో ఆయనకి ఆల్రెడీ క్రిస్టియన్ మిషనరీస్ లో ఆయనకి ముందు నుంచి కూడా మంచి నెట్వర్క్ ఉంది. సో ఆయనకున్న నెట్వర్క్ ఉపయోగించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాస్టర్లందరినీ కూడా కాంగ్రెస్ వైపు ఆయన మళ్లిస్తున్నట్టు మనకి కనబడుతుంది. సో ఎప్పుడైతే ఈ క్రిస్టియన్ మిషనరీస్ కి, క్రిస్టియన్ లీడర్స్ కి, పాస్టర్స్ కి అందరికీ కూడా ఒక వేదిక దొరికిందో వీళ్ళు తమకున్న అసంతృప్తిని బాహాటంగా వ్యక్తపరుస్తున్నారు. సో ఇది క్రిస్టియన్స్ అందరూ కూడా కాంగ్రెస్ వైపు మల్లుతున్నట్టుగా మనకి అర్థమవుతున్నారు. అండ్ ఇంకొకటి శ్రవణ్ గారు, అసలు పాస్టర్ రాజా చేసిన కామెంట్స్ ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వానికి, ఆయన క్యారెక్టర్కి సంబంధించి ఆయన కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఒక వ్యక్తి గురించి తెలియాలంటే ఆ ఇంటి వరకు ఎక్కువగా తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గురించి షర్మిల కంటే ఇంకెక్కువ ఎవరికి తెలుస్తోంది అనేటువంటి వ్యాఖ్యలు కూడా పాస్టర్ రాజా చేయడం జరిగింది. సో దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? సో ఇది పర్సనల్ కమెంట్స్ విషయంలోకి నేను పోదలుచుకోలేదు. ఎందుకనంటే ఎవరెవరు పర్సనాలిటీ, క్యారెక్టర్ అనేది వాళ్ళకు ఉంటది. సో మనము ఒక 4 గోడల మధ్య వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది అనేసి మనం బయట ఇక్కడ కూర్చునేసి ఊహాగానాలతో మనం విశ్లేషించడం కరెక్ట్ కాదు. షర్మిల గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి భేదాభిప్రాయాలైనా ఉండొచ్చు, ఆస్తి పంపకాల విషయంలో తగాదాలు ఉన్నాయనేసి అంటున్నారు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయని అంటున్నారు. బట్ ఏ ఉన్నా కూడా అవన్నీ మనకు అనవసరం, నాకు అనవసరం. మనకు అవసరమైంది ఏంటంటే ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఆయన ఎలా వ్యవహరిస్తున్నాడు, ఒక ప్రభుత్వ పెద్దగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఎలా వ్యవహరిస్తున్నారు. సో ఆ అంశాల మీద నేను మాట్లాడుకోదలుచుకున్నాను. సో ఆ అంశాల ప్రకారం తీసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక జవాబుదారీతనం అనేది కొరవడింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అపోజిషన్ ని అణచివేయడము, ప్రజలకి జవాబుదారీతనంగా లేకుండా ఒక డిక్టటోరియల్ వ్యవహార శైలిలో ప్రవర్తిస్తుంది. సో దాని వరకే నేను రెస్ట్రిక్ట్ అవ్వదలుచుకున్నాను. సో ఇంకొక మాట శ్రవణ్ గారు, ఇక్కడ ఏంటంటే పాస్టర్ రాజా గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, సో అంటే జగన్మోహన్ రెడ్డి గురించి షర్మిల చెప్పిందంతా నిజమైనటువంటి కామెంట్ చేస్తారు, అది పర్సనల్ కామెంట్స్ అని చెప్పేసి మీరు కామెంట్ చేయను, తిరిగి దాన్ని నా అభిప్రాయం చెప్పలేను అంటున్నారు. సో దాని విషయం కనుక పక్కన పెడితే వైసీపీ ప్రభుత్వం పైన కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం కంప్లీట్లీ సొంత లాభాల కోసమే పనిచేసింది తప్ప ప్రజాక్షేమాన్ని అసలు పట్టించుకోలేదని కామెంట్ చేశారు పాస్టర్ రాజా. మరి దీని గురించి మీరు ఏమంటారు? ఈ విషయంలో రాజా గారి వ్యాఖ్యలతో నేను ఏకీభవిస్తున్నానండి. సంక్షేమం ముసుగులో నవరత్నాల్లోకి ఖర్చు చేయడం తప్పించి అభివృద్ధి మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది దృష్టి సాధించలేదు. ఒక చేత్తో సంక్షేమ పథకాలతో నవరత్నాలు అమలు చేస్తున్నాం అని చెప్పి ఇంకొక సైడ్ నుంచి పన్నులు పెంచడము, ట్యాక్సెస్ పెంచడము, అలాగే ప్రజలకి పని కల్పించకపోవటము, ఇలా ఒక చేతి నుంచి మద్యం రూపంగా అత్యధిక ట్యాక్సెస్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి వసూలు చేయటము. ఒకప్పుడు మద్యం దుకాణాలు అనేటివి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది ప్రభుత్వానికి సంబంధించిన బినామీల పేరుతో ఈ మద్య దుకాణాలు అనేవి నడుస్తున్నాయి.
మీకు ఒక చిన్న కిరాణా కొట్టులో కూడా ఇవాళ గూగుల్ పే ఇలాంటివి దొరుకుతుంటే ఈ మధ్య కాలం వరకు కూడా మీకు మద్యం దుకాణంలో క్యాష్ తప్పించి ఆన్లైన్ సిస్టమ్ లేదు, ఒక క్రెడిట్ కార్డ్ సిస్టమ్ కానివ్వండి, ఒక ఆన్లైన్ పేమెంట్ కానీ లేదు. సో ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వ ఫంక్షనింగ్ వచ్చేసరికి, పరిపాలన పరంగా వచ్చేసరికి అనేకమైన లోపాలు ఉన్నాయి. రాజా గారు చెప్పింది కరెక్ట్. ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, అభివృద్ధి చేయట్లేదు, ఆంధ్ర రాష్ట్రానికి ఎటువంటి కంపెనీలు రావట్లేదు, ఎటువంటి ఫ్యాక్టరీస్ రావట్లేదు. సంక్షేమ ముసుగులో 10 మందికి ఇచ్చి మిగతా 90 మంది నడ్డు విరుస్తున్నారు. మధ్య తరగతి నిత్యావసర ధరలు పెరిగి మధ్య తరగతి ప్రజలకి చాలా కష్టంగా ఉంది. సో ఇలాగ అనేక సమస్యలతో ప్రజలు బాధపడుతున్నారు. రాజా గారు దీన్ని కరెక్ట్. అలాగే రాజా గారు ఇంకొక మాట కూడా అనడం జరిగింది. సో ఖచ్చితంగా రాబోయేటువంటి ఎన్నికల్లో షర్మిల చేతిలో జగన్ ఓడిపోవడం ఖాయం అని చెప్పి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. మరి దాని గురించి మీరు ఏమన్నా మాట్లాడతారా? దానికి మీకు ఓకేనా? ఇది ఆయన రాజా గారి విశ్లేషణ కరెక్ట్ గా ఉందండి. ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ రెండు ఒకటే. హిస్టారికల్ గా తీసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు మైనారిటీస్, ఎస్సీ, ఎక్కువగా ఏంటంటే క్రిస్టియన్ అండ్ ముస్లిం ఓట్ బ్యాంకు, అలాగే ఎస్సీ ఓట్ బ్యాంకు, కొంతవరకు బీసీ ఓట్ బ్యాంక్ ఉంది. ఇది హిస్టారికల్ కాంగ్రెస్ వస్తుంది. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయింది. కాంగ్రెస్ ఆ కారణం చేతనే కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. ఎప్పుడైతే మీకు కాంగ్రెస్ పార్టీకి ఒక సమర్థవంతమైన నాయకురాలు ఇక్కడ దొరికారో ఆంధ్ర రాష్ట్రంలో, ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు షిఫ్ట్ అవ్వడం మనకి కనిపిస్తా ఉంది. ఇది నాట్ జస్ట్ ఆంధ్ర, ఇది దేశవ్యాప్తంగా జరుగుతుంది. మీకు కేంద్రంలో చూసుకున్నట్లయితే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారు ఇవాళ మీకు ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్లస్ ఓబీసీ వర్సెస్ హిందూస్ అనే కాన్సెప్ట్, వర్సెస్ బీజేపీ అనే కాన్సెప్ట్ తో మెజారిటీ వర్గాలందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీకు రీసెంట్ గా కర్ణాటక అండ్ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా క్రిస్టియన్ మైనారిటీ, ఎస్ఎస్ వీళ్ళందరూ కూడా కన్సాలిడేట్ అవడమే ముఖ్య కారణం. సో ఆ రకంగా రాబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుందని చెప్పేసి అనుకోవచ్చు అంటారా, లేకపోతే టీడీపీ జనసేన గట్టి పోటీ ఇస్తుంది అనుకోవాలా? ఈ తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశం లేదు. కానీ హిస్టారికల్ గా ఏదైతే సంప్రదాయంగా వాళ్ళకి కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉందో, ఆ వర్గాలు ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కానీ పాస్టర్ రాజా చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయంటే శ్రవణ్ గారు, ఖచ్చితంగా షర్మిల చేతిలో జగన్ ఓడిపోవడం ఖాయం అనేది ఒక ఫుల్ స్టేట్మెంట్. సో షర్మిల చేతిలో ఓడిపోవడం ఖాయం అంటే కాంగ్రెస్ చేతిలో అన్నట్టే, ఆ సెన్స్ లోనే వస్తుంది కదా. మరి దీని గురించి వివరించారు, చెప్పండి. ఆయన చెప్తున్న అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ చీల్చబోయే ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోబోతుంది అనేది ఆయన అర్థం. అంటే ఏంటంటే ఏదైతే సంప్రదాయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఉందో, అందులో నియోజకవర్గానికి ఒక 5,000 ఓట్లు 10,000 ఓట్లు చీల్చినా కూడా ఈ టీడీపీ ప్లస్ జనసేన వర్సెస్ వైసీపీ ఫైట్ లో మీకు గతంలో చూసుకున్నట్లయితే ఒక 500 నుంచి 1000 ఓట్లతో కూడా ఒక 30-40 నియోజకవర్గాలు 2009లో ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. 2014లో కూడా చాలా క్లోజ్ ఫైట్. మీకు వైసీపీకి టీడీపీ కేవలం 2% మార్జిన్ మాత్రమే డిఫరెన్స్ ఉంది. సో ఇంత క్లోజ్ ఫైట్ నడిచే సమయంలో మీకు ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక 5,000 to 10,000 ఓట్స్ వైఎస్ఆర్సీపీ యొక్క కోర్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ షిఫ్ట్ అయినప్పుడు అది టీడీపీ ప్లస్ జనసేన కూటమికి అది అడ్వాంటేజ్ అవుతుంది. సో రాజా గారి వ్యాఖ్యలు నేను ఎలా చూస్తున్నానంటే, జగన్ గారి సంప్రదాయ ఓట్ బ్యాంక్ ని షర్మిల గారు చీల్చి ఆయన ఓటమికి కారణం కాబోతుంది అనే సెన్స్ లో నేను చూస్తున్నాను. మీకు తెలంగాణలో కూడా ఆవిడ చెప్పిన ఎలక్షన్లు అయిన తర్వాత షర్మిల గారు ఒకే చెప్పారు, మాకు దాదాపు 30 నియోజకవర్గాల్లో మాకు బలం ఉంది, మేము పోటీ చేయకపోవడం వల్లనే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ క్లోజ్ ఫైట్ లో మీకు కాంగ్రెస్ ఓట్లు చీలకుండా కాంగ్రెస్ గట్టెక్కింది అనేసి ఆవిడ వ్యాఖ్యానించారు. అదే సెన్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆవిడ పోటీ చేయడం వల్ల ఏ కోర్ ఓట్ బ్యాంక్ అయితే ఉందో కాంగ్రెస్ కి, వైసీపీకి, ఆ కోర్ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యి కనీసం ఒక 30 చోట్ల 40 చోట్ల మీకు దెబ్బ పడే అవకాశం ఉంది అనేసి ప్రజలు అనుకుంటున్నారు. అదే రాజా గారు వ్యాఖ్యానించారు. థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ అండి.